చైతన్య దిక్సూచి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారము. ఎపిసోడ్ 3, రాజ్యాల నుండి ధర్మశాసనం వరకు సమాజాన్ని నడిపించిన నియమాల కథ. వేల సంవత్సరాల క్రితం ప్రపంచం రాజ్యాల అట్టడుగు దశలో ఉంది. శక్తి కలవారు పాలించారు, బలహీనులు విధేయత చూపారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతి రాజ్యంలో మారుమోగింది. సమాజాన్ని నియంత్రించేది ఎవరు? రాజా లేక ధర్మమా? రాజ్యాల ఉదయం శక్తి ఆధారిత పాలన. ప్రాచీన సమాజాల్లో ప్రభుత్వం అంటే రాజు నచ్చిన చోట శాసనం మొదలయ్యేది. అన్నీ రాజు మాటే. తీర్పు, శిక్ష, న్యాయం, భద్రత. రాజు కోపంగా ఉంటే శిక్ష, రాజు సంతోషంగా ఉంటే క్షమ. ఇదే రాజ్యపాలన యొక్క తొలి రూపం. కానీ ఇక్కడ ఒక సమస్య. రాజు మారితే నియమాలు కూడా మారేవి. ప్రజలకు ఏది న్యాయం, ఏది అన్యాయం స్పష్టత ఉండేది కాదు. సమాజంలో కల్లోలం, నియమాల కోసం ఆకాంక్ష. రాజకీయాల్లో ఇదే ప్రశ్న పెరిగింది. రాజుకు కూడా ఒక గీత అవసరం కాదా? ప్రజలు అనుకున్నారు, రాజు నిర్ణయాల కంటే పైగా ఒక శాశ్వత నియమావళి ఉండాలి. రాజును కూడా మార్గనిర్దేశం చేసే ఒక పరమశక్తి. ఇదే భావన ధర్మం అనే ఆలోచనకు పునాది. ధర్మం ఆవిర్భావము సమాజపు నైతిక రాజ్యాంగం. ధర్మం రాజును కట్టడి చేస్తుంది అనే సిద్ధాంతం మొదటగా మన భారతీయ చింతనలో వెలసింది. ధర్మం అంటే కేవలం మతం కాదు, అది ప్రవర్తన నియమావళి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎవరిపైన బాధ్యత ఏమిటి. రాజుకు కూడా ధర్మమే అధికారం. ప్రజలు రాజుకు విధేయులు, కానీ రాజు ధర్మానికి విధేయుడు. ఇది రాజ్యపాలనను అస్తవ్యస్తం నుండి వ్యవస్థకు మార్చింది. శాసన అవసరము, ధర్మాన్ని రచనగా మార్చడం. ధర్మం ఉన్నా రాజులు, అధికారులు తమగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే సమాజం అడిగింది, ధర్మాన్ని రాసిపెట్టండి, అంతా అనుసరించేలా. అదే శాసనం పుట్టుక. శాసనం అంటే ధర్మాన్ని రాత రూపంలో ఏర్పరచడం. రాజ్యం నడవటానికి స్పష్టమైన నియమకాలు, నేరాలకు స్పష్టమైన శిక్షలు, హక్కులు, కర్తవ్యాలు రికార్డు చేయడం. ఇక్కడి నుంచే మనం మొదటి న్యాయ పుస్తకాలు చూస్తాం. మన భారతదేశంలో ధర్మశాసన సాంప్రదాయం. మన పూర్వరాజులు రాజ్యపాలనకే కాదు, వ్యక్తిగత నైతికతకు ధర్మాన్ని రూపొందించారు. దానికి అనుగుణంగా శాస్త్రాలు, స్మృతులు పుట్టాయి. గౌతమ ధర్మ సూత్రాలు, అప్తస్తంభ సూత్రాలు, మానవ ధర్మశాస్త్రం. ఇవి రాజ్యానికి కూడా ఒక మానిటర్గా పనిచేశాయి. రాజు ఏది చేయాలి, సైన్యం ఎలా ఉండాలి, ఎవరిని ఎలా తీర్పు చెప్పాలి, ప్రజల హక్కులు ఏవి, అన్నీ ఇక్కడే నిర్ణయించబడ్డాయి. శక్తి నుండి నీతి వైపు చరిత్ర అద్భుత మలుపు. రాజుల శక్తిపై ఆధారపడిన ప్రపంచం క్రమంగా నైతిక ధర్మంపై ఆధారపడటం మొదలుపెట్టింది. ఒకప్పుడు రాజు మాటే శాసనం అయిన చోట ఇప్పుడు ధర్మమే శాసనం పునాదిగా మారింది. ఇదే మానవ సమాజం అభివృద్ధికి కారణం. బలం మీద నడిచిన రాజ్యాలు, ధర్మం మీద నడిచిన నాగరికతలు. ఎపిసోడ్ 4లో రోమన్ సామ్రాజ్య ఆధిపత్యము, క్రీస్తు జన్మించిన కాలం గురించి తెలుసుకుందాం. సెలవు. కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి.